ఏపీకి కాబోయే సీఎం ఎవరు? 2-3 నెలలుగా ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ సర్వేల సందడి, ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలను నమ్మి నట్టేట మునిగే బెట్టింగ్ రాయిళ్ల హడావిడి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి పోలింగ్ ముగిశాక బయటపెట్టే అంచనాలు మాత్రమే. అవే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతూ ఉంటాయి. అలా ఎక్కువసార్లు ఏ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయో ఆ సంస్థ అంచనాలను జనాలు కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాంటి డేటా ఇంటెలిజెన్స్ కంపెనీలో యాక్సెస్ మై ఇండియా ఒకటి. జాతీయ మీడియా ఛానల్ అయిన ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా కలిసి ఎగ్జిట్ పోల్ నిర్వహించాయి. ఇండియా టుడే వేసిన అంచనా ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జగన్కు అధికారాన్ని దూరం చేయడంలో సక్సెస్ అయిందని ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ప్రిడిక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 98 నుంచి 120 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా. వైసీపీకి కూడా గౌరవప్రదంగా 55 నుంచి 77 స్థానాల్లో సత్తా చాటే ఛాన్స్ ఉందని కూడా ఇండియా టుడే చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమికి పార్టీల వారీగా ఎన్ని సీట్లు దక్కొచ్చనే వివరణ కూడా ఇచ్చింది. కూటమిలో ప్రధాన రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశానికి 78 నుంచి 96 స్థానాలు దక్కొచ్చని, జనసేనకు 16 నుంచి 18 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందనేది ఇండియా టుడే అంచనా. సింపుల్గా చెప్పాలంటే అధికారం దక్కించుకునే విషయంలో వైసీపీకి ఈసారి నో ఛాన్స్ అనేది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సారాంశం. ఎన్డీఏ కూటమికి అధికారం దక్కుతుందనేది ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా. ఇండియా టుడే వెల్లడించిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వైసీపీ శ్రేణులు రుసరుసలు ఆడుతున్నారు. అసలు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్కు క్రెడిబిలిటీ లేదని, ఆరామస్తన్ ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయని వాదిస్తూ ఉండటం కొసమెరుపు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ 2019లో వైసీపీకి అనుకూలంగా ఉంది. వైసీపీకి 119 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని 2019లో అంచనా వేసింది ఇదే ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోలే. అప్పుడు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ను ఆకాశానికి ఎత్తిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మాత్రం దుమ్మెత్తి పోస్తుండటం ఏంటో. అంటే అభిమానించే పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ వస్తే క్రెడిబిలిటీ ఉన్న నేషనల్ మీడియా సర్వే అంటారా? అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితం రాకపోతే ఆరామస్థాన్తో పోల్చితే ఇండియా టుడే ఎంత అనేస్తారా? ఇండియా టుడే అంచనా తప్పవచ్చు, వైసీపీని అధికారంలోకి రావచ్చు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఇండియా టుడే అనే ఒక జాతీయ మీడియా సంస్థను అంత తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అన్ని సర్వీస్ సంస్థలాగే ఇండియా టుడే కూడా ఎగ్జిట్ పోల్ ఫలితం వెల్లడించిందని వదిలేసి ఉండొచ్చు కదా. వైసీపీ శ్రేణులకు ఈ అసహనం ఎందుకు? ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వేస్ట్ అనే తరహాలో తోలనాడటం ఎందుకు? ఎందుకంటే జాతీయ మీడియా ఛానల్స్ చేసే ప్రీ పోల్ సర్వేల్లో ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఇండియా టుడేకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చినా సరే ఇండియా టుడే ఏం చెప్తుందా అనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది. తెలుగు మీడియా ఛానల్స్ కూడా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. నాకు అవగాహన ఉన్నంత వరకు 2019 నుంచి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రియాలిటీకి దగ్గరగానే ఉన్నాయి. ఒక 5-10 స్థానాలు అటు ఇటు అయ్యాయి తప్ప ఇండియా టుడే అంచనాలు బోల్తా పడలేదు. అంతెందుకు 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలే దాదాపుగా నిజమయ్యాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలబడిన కాంగ్రెస్కు 63 నుంచి 73 స్థానాలు రావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. బీఆర్ఎస్కు 34 నుంచి 44 స్థానాలు దక్కొచ్చని ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే తెలిపింది. 39 స్థానాలతో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచింది. బీజేపీకి 4 నుంచి 8 స్థానాలు అంచనా వేయగా 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నెగ్గింది. సో ఇంత యాక్యురేట్గా ఉండటం వల్లే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్పై మీడియా వర్గాల్లో కూడా అంత నమ్మకం ఉందనడంలో సందేహం లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. ఇక వైసీపీకి మింగుడు పడని విషయం మరొకటి ఉంది. అదేంటంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్ ఓడిపోతారనే అంచనాకు ఎగ్జిట్ పోల్స్ రావడానికి ఇండియా టుడే 5 కారణాలను ప్రస్తావించింది. ఒకవేళ జగన్ బ్యాడ్ టైం అయితే ఈ 5 కారణాల వల్లే జగన్ ఓడిపోయే అవకాశం ఉందని ఇండియా టుడే చెప్పుకొచ్చింది. జగన్ ఫ్రీ బీస్, అదేనండి సంక్షేమ పథకాలే ఆయన కొంప ముంచాయనేది ఇండియా టుడే వాదన. నవరత్నాలు కావచ్చు, ఇంకొన్ని సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఆ అప్పుల నుంచి బయటపడేందుకు మళ్ళీ కరెంటు బిల్లుల రూపంలో, నిత్యావసరాల ధరల పెరుగుదల రూపంలో ఏపీ పబ్లిక్పై భారం పడిందని ఇండియా టుడే చెప్పుకొచ్చింది. ఫలితంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందనే విషయం ఎగ్జిట్ పోల్స్ శాంపుల్స్ సేకరించిన సమయంలో తెలిసిందని ఇండియా టుడే పేర్కొంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా జగన్ సర్కార్ అంత చొరవ చూపించలేకపోయిందనేది సదరు జాతీయ మీడియా సంస్థ వాదన.
బీసీల అభిమానాన్ని సొంతం చేసుకునేందుకు వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వల్ల కాపులు ఆశించి భంగపడ్డారని, అందువల్ల కాపుల్లో వైసీపీ పట్ల అసంతృప్తి వ్యక్తమైందని తెలిపింది. చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల కూడా వైసీపీకి కొంత రాజకీయంగా నష్టం జరిగిందని, టీడీపీ అధినేతపై సానుభూతి వెల్లువెత్తిందని ఇండియా టుడే చెప్పుకొచ్చింది. ఈ అంశం పెద్దగా నష్టం చేస్తుందని వైసీపీ కానీ ఆ పార్టీ అధినేత జగన్ కానీ భావించలేదు, ఇప్పటికీ భావించడం లేదు కూడా. కానీ టీడీపీపై ఆ పార్టీ అధినేతపై సానుభూతి పెరగడానికి ఈ పరిణామం అవకాశం ఇచ్చిందని అంచనా. ఇక అభ్యర్థుల ఎంపిక కూడా వైసీపీ కొంప ముంచుతున్న కారణాల్లో ఒకటిగా ఇండియా టుడే చెప్పుకొచ్చింది. 37 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయడం వల్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనే సంకేతాలను ఇచ్చినట్టయింది. అంతేకాకుండా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలకు అవకాశం ఇచ్చి పార్టీలో అసమ్మతి సెగలు రేపినట్టయింది. వైసీపీకి ఇన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తినా అధికారం కోల్పోయేంత పరిస్థితి మాత్రం కూటమిగా 3 పార్టీలు జతకట్టడం వల్లే వచ్చిందనేది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన కారణం. తెలుగుదేశం పార్టీకి సొంతంగా వైసీపీని అధికారానికి దూరం చేసేంత సినిమా లేదనేది కూడా ఒక వాదన. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి జనసేన అధినేత పవన్ కేంద్రంలోని ఎన్డీఏతో జతకట్టడం తెలివైన నిర్ణయంగా ఇండియా టుడే అభిప్రాయపడింది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే విషయాన్ని గుర్తిరిగి పవన్ కళ్యాణ్ను కలుపుకుని పోవటం, కేంద్రంలో అండదండల కోసం బీజేపీని దగ్గర చేసుకోవటం చంద్రబాబు రాజకీయ వ్యూహాలుగా పేర్కొంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ కనుక అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే ఈ 5 కారణాలుగా మిగిలిపోవడం ఖాయమని ఇండియా టుడే సవివరంగా చెప్పుకొచ్చింది. వైసీపీ ఓడిపోతే ఇవి మాత్రమే కాకుండా రాజధాని అంశం, అభివృద్ధి జరగలేదనే అంశం, ఏపీని అప్పులు కుప్ప చేశారనే వాదన, ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏ ఒక్కరూ లోపాలను ఎత్తి చూపరు. ఓడిపోయినప్పుడు మాత్రమే పాపాలు లోపాలుగా కనిపిస్తూ శాపాలుగా మారి వెంటాడుతూ ఉంటాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడుతున్నాయని అనుకునే బదులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్టు బయటకు రాబోతుందని మాత్రం భావించాలి. ఆయన్ను ఓటర్లు జస్ట్ పాస్ చేశారా లేదా 88 స్థానాల మ్యాజిక్ ఫిగర్ను దాటించి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగమని చెప్పారా అనే విషయం ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ మాకు అనుకూలంగా వచ్చాయంటే మాకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటూ కూటమి కేడర్, వైసీపీ కేడర్ మురిసిపోవడం తప్ప చేసేదేమీ లేదు. ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ను ప్రచారం చేసుకుంటూ వైసీపీ సంబరపడిపోతుంది. కేకే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచారం చేసుకుంటూ టీడీపీ జబ్బులు చచ్చుకుంటుంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కేవలం అంచనాలు మాత్రమే. ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఈ మధ్య ఎన్నికలు వస్తే చాలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో హడావిడి చేస్తున్నారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. యాక్యురేట్గా ఉండే కొన్ని ఎగ్జిట్ పోల్స్ను కొట్టి పారేయాల్సిన అవసరం కూడా లేదు. వైసీపీ గెలిచినా ఓడినా ఆరామస్థానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కూటమి గెలిస్తే ఇండియా టుడేకు ఇంట్రెస్ట్ డబ్బులేమీ రావు. అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్ముకొని బెట్టింగ్లు పెట్టుకుంటే ఆకమయ్యేది జనాలే తప్ప సర్వే సంస్థలు కాదు, ఆ రాజకీయ పార్టీలు అంతకన్నా కాదు. అందువల్ల ఆరామస్థాన్ చెప్పింది జరిగితే వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోండి. ఇండియా టుడే చెప్పినట్టు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విక్టరీని ఎంజాయ్ చేయండి. ట్విట్టర్లో తిట్టుకోకండి, రోడ్లకి కొట్టుకోకండి. ఏ రాజకీయ నాయకుడు మనకు ఓడబొడిచేదేం లేదు. తెల్లారితే మన పొట్ట తెప్పలు మనవి, వాళ్ళ రాజకీయం వాళ్ళది. ఈ విషయాన్ని గ్రహించి ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సంయమనంతో వ్యవహరించడం అందరికీ మంచిది. ఇదండి ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు. జగన్ ఓడితే ఇవే కారణాలు అవుతాయంటూ ఇండియా టుడే వ్యక్తం చేసిన 5 అభిప్రాయాలు, 5 కారణాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.